చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మస్తు విషం జిమ్మిర్రు. జగన్మోహన్ రెడ్డి గారు తన వంతుగా తన శాయశక్తుల తన హయాంలో సీఎంగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నించి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నాడు. ఆ రోజు కేంద్ర మంత్రి కుమారస్వామినే క్లియర్గా చెప్పిండు, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అడగడం వల్లనే కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణకు వెనుకడుగు తీసుకున్నదని చెప్పిండు. దానితో పాటు విశాఖపట్నంలో మోడీ గారు వచ్చిన సభలో మోడీ గారిని డైరెక్ట్గా అడిగిండు, మీరు దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయకండి, ఒకవేళ మీకు చేసే ఉద్దేశం ఉంటే మా రాష్ట్రానికి అప్పగించండి, మేమే దాన్ని మెయింటైన్ చేసుకుంటామని చెప్పిండు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత పర్ఫెక్ట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నాడు. సో మరి నేడు ఇప్పటికే 34 విభాగాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 34 విభాగాలు ప్రైవేటీకరణ జరిగిపోయినాయి. మరి కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపటం లేదు అంటే, మీకు రాష్ట్రం గురించి అవసరం లేదు, రాష్ట్రం యొక్క సమస్యల గురించి మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది కేవలం మీ యొక్క అధికారాన్ని ఎంజాయ్ చేయడం, అప్పులు తీసుకురావడం, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. ఇది తప్పిస్తే మీకు పరిపాలన అనేది ఏమాత్రం చేత కాదు.